వరంగల్లో పీఆర్టీయూ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిని ఓ టీచర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురైంది. 317 జీవో తలెత్తిన ఇబ్బందులు, సెక్రటేరియట్లో సాగుతున్న మామూలు తంతుపై ప్రశ్నల రూపంలో సంధించారు. టీచర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువు పెట్టారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఆప్షన్ లేకుంటే బ్యాలెట్నే చెల్లుబాటు కాకుండా చేస్తామని ఆ టీచర్ హెచ్చరించారు. వచ్చినప్పుడు అన్ని యూనియన్లు ఎందుకు కలుపుకొని పోవట్లేదు, మనకు బలం ఎందుకు రావట్లేదు? విభజించి పాలించాలని నాయకులు అంటున్నారు, మనం ఎందుకు విభజించబడాలి? ఓన్లీ పీఆర్టీఎల్ కాదు, మీరు కలుపుకోండి మిగతా సంఘాలను. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా సంఘాలను కలుపుకోండి. 317 గురించి ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. మేము ఎంత సఫర్ అవుతున్నాం, ఎంత నేను ఖమ్మం నడిపొడ్డులో పుట్టి పెరిగిన వాళ్ళము. సిగిరిమెను లేదు, ఇంకా చాలా ప్రయారిటీసులు ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం ఉంది? ఒకసారి చెప్పండి, ఆలోచించండి. అంటే సిగ్గులు మెను ఎటుపోయినా పర్వాలేదు, వీడియో అయితే ఓకే. కొన్ని ఇవి ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఈ స్పౌజర్లకు ఎంత న్యాయం జరుగుతుంది? స్పౌజర్లు ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు పక్క పక్కన స్కూళ్ళు, ఇంటి పక్కన ఇళ్ళు చూసుకుంటారు. మళ్ళా జనరల్ కథ మళ్ళీ ఎట్లా పోవాల్సింది. ఇప్పుడు ఎటు తిరిగి జనరల్లోనే నష్టపోతున్నారా? ఇంకొక నష్టపోతారు. మీకు తెలుసా? ఏదన్నా నేను ఒకటి చెప్తున్నాను, ఓన్లీ పీఆర్టీ సపరేట్, ఓన్లీ యూటీఎఫ్ కాదు, పీఆర్టీ కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా, అన్ని యూనియన్లను కలుపుకోండి. ఇన్ని యూనియన్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళంటే ఎంతమంది